రేవంత్ పాలనలో ఏ వర్గం సంతోషంగా లేదు. సబ్బండ వర్గాలు అరిగోస పడుతున్నాయి. బీఆర్ఎస్ హయాంలో గొల్ల కురుమలకు ఉచితంగా గొర్రెలను పంపిణీ చేశారు. రేవంత్ సర్కార్ గొర్రెల పంపిణీ పథకానికి ఎగనామం పెట్టింది. దీంతో గొల్ల కురుమలు వినూత్నంగా నిరసన తెలిపారు. గాంధీ భవన్ లోపలికి గొర్రెలను తీసుకొచ్చి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు ఉచితంగా గొర్రెలు పంపిణీ చేయాలని, గొర్రెలకు ఉచితంగా మందులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మంత్రివర్గంలో యాదవులకు కేబినెట్ బెర్త్ ఇవ్వాలని తేల్చి చెప్పారు. రేవంత్ పాలనలో ఏ వర్గం సంతోషంగా లేదు. సబ్బండ వర్గాలు అరిగోస పడుతున్నాయి. బీఆర్ఎస్ హయాంలో గొల్ల కురుమలకు ఉచితంగా గొర్రెలను పంపిణీ చేశారు. రేవంత్ సర్కార్ గొర్రెల పంపిణీకి ఎగనామం పెట్టింది. దీంతో గొల్ల కురుమలు వినూత్నంగా నిరసన తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, గాంధీ భవన్ లోపలికి గొర్రెలను తీసుకొచ్చి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. గొల్ల కురుమలు, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? గొల్ల కురుమలు పెద్ద ఎత్తున ఈరోజు వినూత్న నిరసన కార్యక్రమానికి చేపట్టారు. గాంధీ భవన్ లో గొర్రెలను తీసుకొచ్చి తమ నిరసనలు అయితే వ్యక్తం చేశారు. గాంధీ భవన్ లో గొర్రెలను తీసుకొచ్చి వారికి గతంలో కేసీఆర్ హయాంలో గొర్రెలు పంపిణీతో పాటు జీవాలకు మందుల పంపిణీ ఉచితంగా చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు వారు డిమాండ్ చేసేది గొర్రెల పంపిణీతో పాటు జీవాలకు మందుల పంపిణీ ఉచితంగా, మరోవైపు ఇన్సూరెన్స్ కూడా చేయాలని వారు డిమాండ్ చేశారు. మరోవైపు కేబినెట్ లో యాదవులకు చోటు కల్పించాలి. పిసిసి కార్యవర్గంలో కూడా యాదవులకు అన్యాయం జరిగింది. 27 మంది పిసిసి ఉపాధ్యక్షులు, 69 మంది ప్రధాన కార్యదర్శులు అయితే కేవలం ఒక్కరికి మాత్రమే అవకాశం ఇచ్చారు. పిసిసి కార్యవర్గంలో కూడా మా వాటా మాకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. మరోవైపు నామినేటెడ్ పోస్టుల కార్పొరేషన్ చైర్మన్ల భర్తీలో కూడా మా జనాభా ప్రకారం మాకు అవకాశం ఇవ్వాలని వారు అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. యాదవులకు గతంలో ఎన్నడూ మంత్రివర్గంలో లేకుండా లేనటువంటి పరిస్థితి. ఈసారి మాత్రం కేబినెట్ లో చోటు కల్పించలేదు. పెద్ద ఎత్తున జనాభా కలిగినటువంటి యాదవుల సామాజిక వర్గాన్ని కాంగ్రెస్ పార్టీ విస్మరిస్తుందని చెప్పి వారంతా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున వినూత్న కార్యక్రమంలో గొర్రెలతో తమ నిరసన అయితే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. దీనికి సంబంధించి ఎవరైనా స్పందించడం జరిగిందా ప్రదీప్? ఇప్పటికీ గాంధీ భవన్ కు నేతలు ఎవరు రాలేదు. వారు పిసిసి అధ్యక్షుడు, అదేవిధంగా మీనాక్షి నటరాజన్ అయితే తమ నిరసనను వ్యక్తం చేస్తూ మా వాటా మాకు ఇవ్వండి, కాంగ్రెస్ హయాంలో యాదవులను విస్మరిస్తున్నారు, యాదవులు మేము అండగా ఉన్నాం, గతంలో కేసీఆర్ గొర్రెల పంపిణీతో పాటు ఉచితంగా జీవాలకు మందులు ఇచ్చినటువంటి పరిస్థితి, మా సామాజిక వర్గానికి సరైన గుర్తింపులు ఇచ్చినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ హయాంలో కూడా మాకు ఆ రకమైనటువంటి గుర్తింపు లభించాలి, మా జనాభా ప్రకారం మాకు పదవుల విషయంలో దక్కాల్సిన వాటా దక్కాలని అయితే డిమాండ్ చేస్తున్నారు. వారు వినతి పత్రం ఇచ్చేందుకు అయితే సిద్ధంగా ఉన్నప్పుడు ఈ నేతలు ఎవరు గాంధీ భవన్ కు రానటువంటి పరిస్థితి. నేతలను కలిసి వారు విజ్ఞప్తి చేసేటువంటి అవకాశం ఉంది. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ. మంత్రివర్గంలో గొల్లకుర్మ యాదవులకు అవకాశాన్ని, మంత్రివర్గంలో గొల్లకుర్మ యాదవులకు చోటుని, మంత్రివర్గంలో గొల్లకుర్మ యాదవులకు చోటుని, జీవాలకి వైద్యం ఇన్సూరెన్స్ ని, జీవాలకు వైద్యం ఇన్సూరెన్స్ సదుపాయాన్ని, జీవాలకు వైద్యము ఇన్సూరెన్స్ అవకాశం, జీవాలకు వైద్యము ఇన్సూరెన్స్ అవకాశాలు, జీవాలకు వైద్యము ఇన్సూరెన్స్ సదుపాయాలు, యాదవులకు మంత్రివర్గంలో చోటు, యాదవులకు కార్పొరేషన్ చైర్మన్ లో
వాటాని, కార్పొరేషన్ చైర్మన్ పదవులలో యాదవులకి వాటాని, గొల్లకుర్మ యాదవులకి పిసిసి కార్యవర్గంలో చోటుని, మంత్రివర్గంలో గొల్లకుర్మ యాదవులకి అవకాశాన్ని, జీవాలకి వైద్యం ఇన్సూరెన్స్ సదుపాయాల్ని, గొర్రెల కాపర్ల సంక్షేమ సంఘం జీవాల కోసమైనా పట్టించుకోండి.